నావల్ ఇజ్రాయెల్ హత్య చేసిన దుండగులపై వెంటనే చర్య తీసుకోవాలి. నావల్ ఇజ్రాయెల్ హత్య చేసిన దుండగులను వెంటనే నావాదులపై దాడులను ఖండిద్దాం. ఇజ్రాయెల్ పై జరిగిన హత్యను ఖండిద్దాం. ఇజ్రాయెల్ దుండగులను వెంటనే శిక్షించాలి. ఇజ్రాయెల్ చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి. ఇజ్రాయెల్ చేసిన దుండగులను వెంటనే శిక్షించాలి. We want. న్యాయవాదుల ఐక్యత, న్యాయవాదుల ఐక్యత. వరంగల్ ఈరోజు నిన్న జరిగిన రంగారెడ్డి కోటలో జరిగిన హత్యాకాండకు సంబంధించి వరంగల్ మరియు హన్మకొండ న్యాయవాదులందరం ఒక న్యాయవాదికి ఆయన వృత్తిలో భాగంగా నిన్న చేసిన సంఘటనకు అతన్ని దారుణంగా హత్య చేయడం అది సమంజసం కాదని చెప్పేసి హైకోర్టు చరిత్రలోనే ఏ ఒక్క రోజు కూడా ఒక న్యాయవాది పైన కానీ ఎక్కడ కానీ ఏదైనా సందర్భం జరిగినప్పుడు హైకోర్టు వాళ్ళు మందు పెట్టిన సందర్భం లేదు. కానీ ఈరోజు సంఘటన గురించి మాత్రం నిన్న జరిగిన హత్య గురించి హైకోర్టు వాళ్ళు కూడా ఈరోజు బైకాట్ చేయడం జరిగింది, విధులు బహిష్కరించడం జరిగింది. ఒక న్యాయవాది తన వృత్తిలో భాగంగా చేసిన దానికి ఇంత దారుణంగా ఈ రకంగా ఉంటే ఏ ఒక్క న్యాయవాది కూడా తన క్లయింట్ కోసం ప్రొటెక్ట్ చేసే పరిస్థితిలో లేకపోతాడు. కాబట్టి దానివల్ల క్లయింట్లకే బాధితులకే నష్టం. కాబట్టి ఇది ప్రభుత్వం కానీ కేంద్రం కానీ గుర్తించి న్యాయవాదులకు సరి అయిన రక్షణ చట్టం తీసుకొచ్చి బాధితులకు ఇమ్మీడియట్గా శిక్ష పడే విధంగా పోలీసు వారు కూడా సహకరించి నాట్ ఓన్లీ అడ్వకేట్స్ మీద హత్య జరిగినందుకే కాదు, ఎవరి మీద హత్య జరిగినా ఎవరి మీద ఏ అన్యాయం జరిగినా ఇమ్మీడియట్గా ఇన్వెస్టిగేషన్ ఉండి అందరికీ శిక్ష పడే విధంగా కోర్టులు మరియు పోలీసు వ్యవస్థ న్యాయవాదులు వీళ్ళందరూ ఉంటేనే ఒక బాధితులకు న్యాయం జరుగుతుంది. కాబట్టి బాధితులకు న్యాయం చేసే పరిస్థితుల్లో అడ్వకేటు అతనికి క్లయింట్ కోసం కొట్లాడే సందర్భంలో ఈ రకంగా హత్యలు జరుపుకుంటూ పోతే ఏ ఒక్క న్యాయవాది కూడా తన క్లయింట్ ప్రొటెక్షన్ గురించి కొట్లాడే పరిస్థితి ఉండదు. కాబట్టి ఇది దయచేసి అందరూ మీ మీడియా మిత్రులందరికీ నేను తెలియజేసేది ఒకటే, ఇది వకీల కోసమో లేకపోతే వాళ్ళ కోసమో జరిగిన హత్య కాదు. ఒక న్యాయవాది తన వృత్తిలో భాగంగా తన క్లయింట్ కోసం